జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వేచ్ఛ ఆత్మహత్య మీద పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉన్నట్లు, పూర్ణచంద్రరావు పెళ్లి చేసుకుంటానన్నట్టు అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, యాంకర్ స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి? పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తను 3 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట చెప్పినట్టు, తర్వాత కాలయాపన చేస్తున్నట్టు, దాని మీద ఇద్దరికి విభేదాలు వచ్చినట్టు, ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లి చెప్తుంది. దీని మీద సరైనటువంటి అప్డేట్ ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి హారిక? అంటే ప్రస్తుతం పూర్ణచందర్ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మరణానికి గల కారణం మాత్రం ఈ పూర్ణచందరే అని చెప్పి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఆరోపిస్తున్నారు. వీళ్ళకు సంబంధించి అంటే ఈ పూర్ణచందర్ ఎప్పుడైతే కిరణ్ తో విడాకులు అయ్యాయో స్వేచ్ఛ గారితో, అప్పటి నుంచి అంటే అయిన తర్వాత ఒక 3 years నుంచి పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు అయితే ఉన్నాయని చెప్పేసి స్వేచ్ఛ గారి తండ్రి ఇప్పటికైతే ఆరోపిస్తున్నారు. అండ్ పెళ్లి చేసుకుంటారని హామీ ఇచ్చి మోసం చేశారని, అండ్ తన భార్యకి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత మనం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి హామీలు ఇచ్చి ఫేక్ హామీలు ఇచ్చారని చెప్పుకోవచ్చు ఒక పక్క. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా వాగ్మూలం తీసుకున్నారు తల్లిదండ్రుల నుంచి. వారి అంటే ఖచ్చితంగా ఈ పూర్ణచంద్రరావే ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టారు అండ్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ ఈవిడ అంటే స్వేచ్ఛ గారు చాలా సార్లు అడిగినప్పటికీ ఆయన మొహం తిప్పేశారు అని చెప్పేసి అంటున్నారు. ఈ పూర్ణచంద్రరావు అసలు ఎవరు అని మాత్రం మనము క్వశ్చన్ చేస్తే ఇందులోనూ మనకు చాలా మంది ఇక్కడ చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ పూర్ణచంద్రరావుకి ఆల్రెడీ టీ న్యూస్ లో వర్క్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసేవారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో, పొలిటికల్ సపోర్ట్ తో ఆయన ఉన్నారు అండ్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం అజ్ఞాతవాసంలోకి వెళ్లారు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆవిడ మృతదేహాన్ని ఎవరైతే నివాళులు అర్పించడానికి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ అంటున్న విషయం ఏంటి అంటే అసలు ఇంతమంది వచ్చాము, ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చారు అండ్ మీడియా లోకమంతా ఇక్కడ ఉంటే అసలు ఈ పూర్ణచంద్రరావు ఎందుకు రాలేదు? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ స్వేచ్ఛ గారి ఇంటికి అంటే రామ్నగర్ లో ఆవిడ నివాసానికి 5 నిమిషాల ముందు, అంటే ఆవిడ హ్యాంగ్ చేసుకోవడానికి ముందు 5 నిమిషాల ముందు కూడా అక్కడే ఉన్నారు. పాప వెళ్ళి 5 నిమిషాల తర్వాత ముందు వెళ్ళిపోయాడు. తర్వాత పాప వచ్చింది. పాప వచ్చేసరికి స్వేచ్ఛ అక్కడ ఊరేసుకొని కనిపించింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పటికీ మీడియాలోనే చూస్తున్నాము. ఖచ్చితంగా దీనికి కారణం మాత్రం పూర్ణచంద్రరావే అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇవి ఆరోపణలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాలి అండ్ ఇప్పుడు ఆవిడ సంబంధించిన అన్ని ఇప్పటికైతే క్లూస్ టీమ్ కూడా సెర్చ్ చేసింది. ఇవన్నీ రిపోర్ట్స్ వస్తే గానీ ఒక్క కొలికి రాదు అసలు ఏం జరిగింది, ఇది మరణమా లేకపోతే ఇది సహజ మరణమా లేకపోతే మర్డరా అని చెప్పేసి దీనిపైన కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్స్ వస్తే దానికి ఒక ఖచ్చితమైన ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అనుమానం ఎందుకు బయటకు వచ్చింది అంటే ఎప్పుడైతే ఆవిడ ఊరి వేసుకున్న సీన్ చూస్తే మాత్రం ఆవిడ బెడ్ పైన కాళ్ళు ఆనించి ఉన్నాయి. ఒకవేళ ఆనించి ఉంటే లాస్ట్ చివరి నిమిషంలో అయినా ఆవిడ బతకడానికి అంటే అనుకోవాలి కదా, అంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుండే ఆ బెడ్ పైన ఆ సీన్ చూస్తుండే. కానీ అలాంటి ఏం జరగలేదు. అంటే ఖచ్చితంగా ముందే చంపేసి తర్వాత ఇలా సీన్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఇదే పూర్ణచంద్రరావు అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇంకో పక్క ఇతని బాధలు తట్టుకోలేకే ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇది మనం గమనించాల్సింది ఏంటి అంటే స్వేచ్ఛ ఒక సీనియర్ యాంకర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఎందుకంటే 18 ఏళ్లుగా మీడియా ఫీల్డ్ లో ఉన్నారు అండ్ ఆవిడ ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శం. ఇలాంటి సమయంలో ఆవిడ ఇలా చేయడం వెనక ఖచ్చితంగా అందరూ దిగ్భ్రాంతి చెందారు అని చెప్పాలి. ఇప్పుడు పూర్తి రిపోర్ట్ మాత్రం బయటకు వస్తే, పోస్ట్ మార్టం రిపోర్ట్, క్లూస్ టీమ్ కు సంబంధించిన రిపోర్ట్లు బయటకు వస్తే గానీ పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం లేదు. రహీం, మీరు చెప్పినట్టుగానే ఆమె ఆత్మహత్య మీద అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే
స్వేచ్ఛని ఎవరైతే దగ్గరగా చూశారో సన్నిహితులు కానీ స్నేహితులు కానీ తనతో పాటు పనిచేసిన తోటి ఉద్యోగస్తులు కానీ స్వేచ్ఛ చాలా మానసికంగా చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఉరివేసుకునేంత పిరికి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు స్వేచ్ఛ అంటున్నారు. దానికి అంటే ఎందుకంటే జీవితంలో ఆమె ఆల్రెడీ ఒకసారి పెళ్ళి భర్తను 5 సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నటువంటి సందర్భంలో కానివ్వండి అనేక పరిస్థితులు ఆమె మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ కేవలం ఈ మాత్రానికే చిన్న చిన్న తగాదులకే ఎవరైతే పూర్ణచంద్రరావుతో వచ్చినటువంటి చిన్న వివాదానికే ఉరివేసుకునేంత మానసిక బలహీనురాలు కాదు స్వేచ్ఛ అని అంటున్నారు. అదేవిధంగా ఇటు పక్క పూర్ణచంద్రరావుకు సంబంధించినటువంటి అతని విషయానికి వస్తే ఇతను సహజంగానే ఎక్కువ అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తిగాను అతని పట్ల ఒక ట్రాక్ కూడా ముందు నుంచి స్వేచ్ఛకి ట్రాప్లో పడేయడానికి 3 సంవత్సరాలు ఆమె వెంటపడ్డట్టు, తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినట్టు, తర్వాత అతని భార్య కూడా విడాకులు ఇచ్చి స్వేచ్ఛని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని మీద అటువంటి వార్తలు ఏమైనా మీరు ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడుకోవటం మీ దృష్టికి తేవటం కానీ ఏమైనా జరిగింది అక్కడ? అవునవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కావచ్చు, మీడియాలో ఉన్న పర్సన్స్ కావచ్చు, ఆవిడ సన్నిహితులు కావచ్చు, ఈ విషయం మీద చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు కూడా అమ్మాయిల్ని వేధించిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా అంటే అతన్ని అప్పుడే రాళ్ల బట్టి కొట్టేవాళ్ళు, అప్పుడే చనిపోయేవాడు. కానీ ఎందుకో బతికిపోయాడు. ఆ బతికిపోవడం వల్లనే ఇప్పుడు మా స్వేచ్ఛకి ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అనంటే స్వేచ్ఛ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. అసలు లైఫ్ అంటే ఏంది, లైఫ్ మీద ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. అండ్ ఇప్పుడు కూడా గత 2-3 రోజుల క్రితం కూడా అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ పేరెంట్స్ తో అండ్ వాళ్ళ ఆవిడ సన్నిహితులతో కూడా చెప్పారంట, నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, ఇక్కడ నాకు ఏ రిలేషన్షిప్స్ వద్దు అని చెప్పేసి కూడా మాట్లాడారంట. ఈవెన్ తండ్రితో కూడా నాకు ఇంకా ఈ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేను నానా అని చెప్తే ఈ 27వ తారీఖున తనతో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అని చెప్పేసి కూడా మాట్లాడారు అంట. కానీ ఇంట్లోనే ఇలా జరిగేసరికి మొత్తానికి షాక్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తా అన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా ఇక మన మధ్యలో లేరు అనేసరికి మేము తట్టుకోలేకపోతున్నాము. స్వేచ్ఛ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఉమెన్. మరి ఇంత దాకా తీసుకొచ్చాడు ఈ పూర్ణచంద్ర అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ఇష్యూ జరిగి ఉంటుంది. లేకపోతే ఈ ఇష్యూ కాకుండా ఇంకా వేరే ఇష్యూస్ ఆవిడకి ఎలాంటివి లేవు. చక్కటి కూతురుంది, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆవిడకు చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా ఈ పూర్ణచంద్రరావే ఏదో చేసి ఉంటాడు అని చెప్పేసి అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ ఇంకో పక్క తల్లిదండ్రులు కూడా అదే ఆరోపిస్తున్నారు, నా కూతురు ఎంతో స్ట్రాంగ్ ఉమెన్, అసలు విడాకుల తరువాత ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నాము, తర్వాత ఈ పూర్ణచంద్రరావు గురించి చెప్తే అంటే తనకు ఒక తోడు ఉండాలి కదా, ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. కూతురు కూడా స్వేచ్ఛ కూతురు కూడా చెప్తున్నారు, మా మమ్మీ చాలా స్ట్రాంగ్, కానీ గత కొన్ని రోజులుగా ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఈ గొడవల వల్లనే మమ్మీ ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇది పూర్ణచంద్రరావుకు ఇది ఇల్లీగల్ రిలేషన్షిప్. కానీ స్వేచ్ఛ విషయానికి వస్తే ఇదొక మంచి రిలేషన్షిప్, ఒక స్వచ్ఛమైన రిలేషన్షిప్ అనుకోవాలి. ఎందుకంటే విడాకుల తర్వాత మనం ఈ కాలంలో చూస్తున్నాం, భర్త ఉన్నప్పుడే ఇల్లీగల్ చేస్తున్నారు. కానీ అలాంటివి ఏది చేయకుండా ఒక పక్క విడాకుల తర్వాత అంటే ఇంత గ్యాప్ తర్వాత ఆవిడ ఓకే నాకు ఒక ప్రేమ దొరికింది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంతలోనే ఈ గ్యాప్ లో ఏమైందో ఏంటో తెలీదు. నిన్న మనం కూడా మాట్లాడుతుంటే వాళ్ళ కూతురుతో మాట్లాడుతుంటే మాత్రం ఆవిడ ఏడుస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, మా మమ్మీ నన్ను హ్యాపీగా స్కూల్ కి పంపింది, కానీ అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు. నేను స్కూల్ నుంచి వచ్చే టైంకి ఫోన్ చేసి కూడా చెప్పాను, మమ్మీ నన్ను తాత తీసుకురావడానికి వచ్చారు అని చెప్తే ఓకే బేటా అని చెప్పేసి అన్నారు. వచ్చేసరికి ఇప్పుడు నేను చూస్తున్న దృశ్యం వేరైపోయింది. మా మమ్మీ నాతో ఇంతవరకు ఫోన్ లో మాట్లాడింది, వెంటనే ఇంతలోనే ఇది జరిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ విలపిస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం ఈ పూర్ణచంద్రరావు ఎక్కడ ఉన్నారు? ఒకవేళ అతనే కారణమైతే ఖచ్చితంగా శిక్షించాలి అని జర్నలిస్ట్ సంఘం కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ అతని హ్యాండే ఖచ్చితంగా ఉంటే ఏ పొలిటికల్ పవర్ పనిచేయదు, ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలా మేము చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.